నాన్న, నేను క్లాసులో ఫస్ట్ వచ్చాను. నాకు మీ ఫ్రెండ్ దాము కొడుకు కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అవునా? అవును, నాకు పెద్ద బహుమతి కావాలి. హాహా, రైట్ రా నాన్న. నీకు ఒక మంచి కథ చెప్తాను. ఈ కథ విన్న తరువాతే నీకు నిజమైన బహుమతి ఏమిటో తెలుస్తుంది. ఒక చిన్న పడవ, అది ఒక చిన్న నది తీరం. సాయంకాలమవుతున్న వేళ ఒడ్డున కూర్చుని ఉన్నాడు ఒక నావికుడు. అప్పుడే అక్కడికి గొప్ప పండిత మహాశయ వచ్చాడు. ఆయన వస్త్రాల వేషధారణ చాలా గొప్పగా ఉన్నాయి. నావికుడా, నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు. సరే పండిత మహాశయ, పదండి, నేను తప్పక చేర్చుతాను. ప్రయాణం మొదలయ్యింది. ఆకాశం చీకటి పడుతోంది. పండితుడికి తన గొప్పతనం ప్రదర్శించాలని అనిపించింది. నావికుడా, నీకు భగవద్గీత తెలుసా? లేదు స్వామి, నాకు తెలీదు. అయ్యో, అయితే నీ జీవితంలో 4వ వంతు వ్యర్థమైనట్టే. మరి నీకు బైబిల్ గురించేనా తెలుసా? లేదు పండిత మహాశయ, అదీ తెలియదు. హా, నీ జీవితంలో సగం వ్యర్థం అయినట్టే. కనీసం నీకు ఖురాన్ గురించి అయినా జ్ఞానముందా? నేను కేవలం పడవ నడపడం మాత్రమే నేర్చుకున్నాను, మరేమీ తెలీదు. నీ జీవితంలో 30వ వంతు వృథా చేసుకున్నావు. ఇంతలో ఆకాశం దద్దరిల్లింది. భారీ వర్షం కురవడం మొదలైంది. పడవ నిండా నీరు చేరింది. స్వామి, మీకు ఈత కొట్టడం వచ్చా? లేదు, నాకు ఈత రాదు. మరి మీ మొత్తం జీవితం ఇప్పుడే వ్యర్థమయ్యింది. పడవ మునిగిపోయే చివరి క్షణం వచ్చింది. చూశావా నాన్న, నీవు మోసే జ్ఞానం నీ జీవితానికి శక్తిని, సజీవతనివ్వకపోతే ఆ జ్ఞానం ఉన్నా లేనట్టే. నువ్వు నీ అహంకారమనే మాయలో పడి దౌర్భాగ్యము వైపు వెళుతున్నావు. అది నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్లని కూడా అటువైపుకి లాగుతుంది. ఒక గుణం చాలుని జీవితం దౌర్భాగ్యములో పడడానికి.